హైదరాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు నిర్వహించింది. స్పెర్మ్ టెక్ లో కీలక ఆధారాలు సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ క్లోజ్ టీమ్ పోలీసులు అక్కడ నిల్వ ఉంచిన వీర్యం శాంపిల్స్ ను సీజ్ చేశారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ లో అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. సృష్టి టెస్ట్ బేబీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సృష్టికి అనుబంధంగా ఉన్నటువంటి ఇండియన్ స్పెర్మ్ టెక్ పై గోపాలపురం పోలీసులు రైడ్స్ నిర్వహించారు. రెజిమెంటల్ బజార్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటుంది. ఇక్కడే అక్రమంగా వీర్యాన్ని సేకరించి నిల్వ చేస్తున్నట్టు గోపాలపురం పోలీసులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో రైడ్స్ నిర్వహించి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఇందులో పంకజ్ సోని అనేటటువంటి వ్యక్తిని కీలకమైనటువంటి నిందితుడిగా గుర్తించి పంకజ్ సోనితో పాటు మరొక 7గురిని కూడా అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి తరలించినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇందులో భాగంగానే ఇండియన్ స్పెర్మ్ టెక్లో ఇటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు క్లూస్ సేకరిస్తూ ఉన్నారు. ఎంతకాలంగా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. అసలు వీర్యం సేకరించడానికి ఇక్కడ ఈ స్పెర్మ్ టెక్ ల్యాబ్కు అనుమతులు ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాల గురించి, మరోవైపు ఇప్పటి వరకు ఇండియన్ స్పెర్మ్ టెక్లో ఎంతమంది వీర్యాన్ని సేకరించారు, ఎక్కడెక్కడ నిల్వ ఉంచారు, నిల్వ ఉంచితే శాస్త్రీయమైన పద్ధతిలోనే ఈ మొత్తం వీర్యాన్ని నిల్వ ఉంచారా అన్న అంశాల గురించి ప్రస్తుతం వైద్య ఆరోగ్య సిబ్బంది సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు క్లూస్ టీం కూడాను అందుకు తగినటువంటి క్లూస్ను సేకరిస్తూ ఉన్నారు. ప్రధానంగా అద్దె గర్భాల కోసం అక్రమంగా ఈ వీర్యాన్ని సేకరిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఈ సృష్టి టెస్ట్ బేబీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పెర్మ్ టెక్ మీద పోలీసులు ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పంకజ్ సోని చాలా కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీరంతా కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వీర్యదానం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి కూడా వీర్యాన్ని సేకరిస్తూ ఉన్నారు. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులను తీసుకుని ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా ఉంచుకుని మొత్తం ఈ వీర్యాన్ని సేకరిస్తూ ఉన్నారు. అనంతరం అద్దె గర్భం కోసం వచ్చేటటువంటి వారికి ఈ మొత్తం సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సేకరించినటువంటి ఈ వీర్యం శాంపుల్స్ అన్నిటినీ కూడాను మధ్యప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఆ తర్వాత గుజరాత్కు, ఆ తర్వాత హైదరాబాద్లో ఉండేటటువంటి పలు ఐవీఎఫ్ సెంటర్లకు తరలిస్తున్నట్టుగా ప్రజెంట్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. క్లూస్ టీంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రస్తుతం ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని పాంప్లెట్లను ముద్రించడంతో పాటు ఆ పాంప్లెట్ల ఆధారంగా ప్రధానంగా అందులో కొన్ని అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేనట్టయితే వీర్యంకు కూడా ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ఇది ఏ ఫ్యాక్టరీలోనూ తయారు చేయబడదు. అందుకే రక్తదానం లాగే వీర్యదానం కూడా గొప్ప దానం అంటూ కూడా ప్రత్యేకంగా పాంప్లెట్లను వీరంతా కూడా పంచుతూ వచ్చే వారందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈ వీర్యాన్ని వారి నుంచి సేకరిస్తూ ఉన్నారు. సో ఈ కార్డుల ద్వారా వీర్యదానం చేయడానికి వచ్చిన వారందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. ప్రధానంగా వారికి ఇలాంటి కార్డులను ఇవ్వడంతో పాటు వారిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రక్తానికి ప్రత్యామ్నాయం లేనట్టయితే వీర్యంకు కూడా ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ఇది ఏ ఫ్యాక్టరీలో కూడా తయారు చేయబడదు. అందుకే రక్తదానంలాగే వీర్యదానం కూడా గొప్పదానం అంటూ కూడా వచ్చిన వారందరినీ కూడా మోటివేట్ చేస్తున్నటువంటి సందర్భం. సో మొత్తం వచ్చిన వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ తీసుకోవడం, ఆ తర్వాత వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని మొత్తం ఇదంతా కూడా సేకరించడం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది వీర్యదానం చేయడానికి వచ్చేటటువంటి వారికి సంబంధించినటువంటి సమయం ఎప్పుడు రావాలి, ఎప్పుడు వీర్యదానం చేయడానికి అందుకు తగినటువంటి సమయం ఉంటుందనే అంశాల గురించినటువంటి పాంప్లెట్స్ ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వీర్యదానం చేయడానికి అవకాశం ఇచ్చారు. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు ఈ వీర్యదానం చేయడానికి అందుకు తగిన అర్హులు అంటూ కూడా మొత్తం ఈ పాంప్లెట్లు పంచుతున్నారు. కానీ కేటగిరీని బట్టి అంటే ఆశకులకు, భిక్షగాలకు వారి అంశాలను బట్టి కేవలం 500 నుంచి 200 రూపాయలు ఇస్తే విద్యావంతులకు 2000 రూపాయల నుంచి 2500 వరకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పంకజ్ సోని కీలక నిందితుడిగా ఉన్నాడు. ఓటు స్టూడియో.